కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దళితులకి ఎంతో మందికి మేలు చేకూర్చే ఈ ఒక్క ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అనేది ఎన్నో సంవత్సరాల కలగా మిగిలిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు వస్తనే వాళ్ళని వాడుకుంటూ వదిలేస్తున్నాయి తప్ప వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చే పనిని మాత్రం చేయలేదు. దానికి గత ప్రభుత్వాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూసాయి, కానీ వాళ్ళ అవసరాలని మాత్రం తీర్చే పని చేయలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఎన్నో కొత్త నూతన అధ్యాయాలకు శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఆయన చెప్పినట్టుగానే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకి గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారు లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని ఆయనకి భరోసా కల్పిస్తూ హక్కున చేర్చుకున్న విధానం మనం చూసాం. అలాంటిది ఇప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుతో ఆయన మరి దగ్గరుండి మాట్లాడిపించడం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం కీలకమైనటువంటి తీర్పుని వెలువరించే వరకు ఆయన అనేక కృషి చేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించి 5గురితో కూడినటువంటి సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం తీర్పును కొట్టేసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో 5గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమేనని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించింది. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అనేక గవర్నమెంట్స్ దీన్ని సాధ్యం చేయలేకపోయినా ఈసారి భారత ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారి నేతృత్వంలో దీన్ని ఒక అద్భుతమైనగా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తుకి ఒక పునాది వేస్తూ ఈసారి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఓటు బ్యాంకుగా కాకుండా వాళ్ళ అవసరాలను, వాళ్ళ అభ్యున్నతికి కృషి చేసే విధంగా కొన్ని కీలకమైనటువంటి తీర్పును ఈసారి సుప్రీంకోర్టు నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి మనకి ఎన్నో అంశాలు గతంలో ఎలక్షన్స్ ముందు చూసాం మనం. దాన్ని ఈసారి వచ్చిన 40 రోజుల్లోనే దాన్ని పూర్తి చేశారని చెప్పి ఈ ఘనత మాత్రం డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది.